ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ప్రిన్స్ మహేష్ కి విజయశాంతి ఏమవుతుందో తెలిస్తే నిజంగా షాక్ అవ్వక తప్పదు. కావాలంటే మీరే చూడండి. కృష్ణకి 2 పెళ్లిళ్లు జరిగాయి. ఆయన మొదటి భార్య ఇందిరాదేవి. ఈ ఇందిరాదేవికి పుట్టిన వారే రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని. వీరిలో తెలిసిన వారు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేయగా, మంజుల కూడా నటించి ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలు చేసింది. ఇక మహేష్ గురించి చెప్పనక్కర్లేదు. ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది కృష్ణ గారి రెండో భార్య. టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి భార్య ఇందిరాకు విడాకులు ఇవ్వకుండానే కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. అయితే కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాక కూడా ఇందిరాతో కలిసే ఉన్నాడు. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాక చాలా సంవత్సరాలకి చిన్న కూతురు పుట్టింది. సినిమాల్లో తనకి జోడిగా నటించిన విజయ నిర్మల అంటే కృష్ణకు ఇష్టం పెరిగి ఆ తరువాత అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే ఇందిరా ఆ సమయంలో కృష్ణకు ఎటువంటి అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఆమె మనసు వెన్నలాంటిది కాబట్టి. అలాగే ఆమె కృష్ణకు జీవితాంతం భార్యగా ఉండాలి అని కోరుకుంది. దాంతో 1969లో కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాక ఇందిరాని గాని పిల్లల్ని గాని కృష్ణ చిన్న చూపు చూడలేదు. ఎటువంటి విభేదాలు లేకుండానే కృష్ణ ఇప్పటికీ కూడా 2 ఫ్యామిలీలను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. పెళ్లి అయినప్పటి నుండి విజయ నిర్మల, ఇందిర ఎప్పుడూ ఒక్కచోట ఎక్కువగా కలిసింది లేదు. ఇక విజయ నిర్మల కృష్ణకు సంతానం కలిగింది లేదు. అప్పటికి విజయ నిర్మలకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె మొదటి భర్త కొడుకు నరేష్. అయితే కృష్ణ అటు ఫ్యామిలీని వదులుకోలేదు, ఇటు నిర్మల తన కొడుకు నరేష్ ని వదులుకోలేదు. వీరందరి తర్వాత మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. ఆమె విజయలలిత. ఈమె ఎన్నో పాత్రలతో టాలీవుడ్ జనాలను మెప్పించింది. ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా పోషిస్తుంది. ఈమె ఎవరో కాదు, స్వయాన విజయ నిర్మల ఆడపడుచు. జయలలిత అన్నయ్య అయినటువంటి కేఎస్ మూర్తి నిర్మల మొదటి భర్త, అంటే నరేష్ వాళ్ళ నాన్న. అలాగే విజయలలిత స్వయంగా విజయశాంతికి పిన్ని వరుస అవుతుంది. అంటే విజయలలిత అక్క కూతురు విజయశాంతి అన్నమాట. ఈ విజయశాంతి స్వయంగా మహేష్ బాబుకు వదిన అవుతుంది. విజయ నిర్మల, విజయలలిత, విజయశాంతి ఈ ముగ్గురు ఒకప్పుడు టాలీవుడ్ కు ఒక ఊపు ఊపేశారు. అసలు మహేష్ బాబుకి విజయశాంతి వదిన వరుస అవుతుందని అది కొద్ది మందికే తెలుసు. చూడండి కృష్ణ గారిది ఎంత పెద్ద కుటుంబమో. అది అసలు మ్యాటర్. ప్రిన్స్ కి విజయశాంతికి మధ్య ఉన్న రిలేషన్ ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.